Hi, namaste to everyone. Somebody asking that please try to capture every department in this your campus. See you Raj. Definitely, I will take that. I will capture that and I will upload in my channel. Please don't skip video and watch full video. Okay, let's start our capturing in the campus. ప్రస్తుతానికైతే మెస్ అండ్ B5 బిల్డింగ్ దగ్గర అవుట్ సైడ్ వచ్చేసాను. ఇప్పుడు మీకు చూపించాల్సింది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అండ్ సమ్ డిపార్ట్మెంట్స్. ఐ హ్యావ్ టు క్యాప్చర్ దట్ అండ్ ఐ విల్ అప్లోడ్. ప్లీజ్ డోంట్ స్కిప్ వీడియో, ట్రై టు వాచ్ ఫుల్ వీడియో. Okay, actually it is my department way, not only my department but also many departments are there. It is mess and this one B5 building, that is B6 building, and that side have beside a mess PhD students building also. Actually this ఈ వే ఇటు సైడ్ చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది. ఈ వే గేట్ నెంబర్ 3కి వెళ్ళడానికి మరియు జిమ్కి వెళ్ళడానికి అండ్ బ్యాడ్మింటన్ కేంద్రీయ విద్యాలయ వెళ్ళడానికి ఈ యొక్క వే ఉంది. ఇంకా ఇక్కడ కొత్తగా అయితే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. మేబీ ఫర్ ఫ్యాకల్టీస్ అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి స్ట్రైట్ వే ఇది లాస్ట్ హైవే వరకు వెళ్తుంది. అయితే ఓన్లీ వీ కెన్ యూజ్ దిస్ వే ఓన్లీ 1 kilometer. అదర్వైజ్ దేర్ ఈస్ వన్ రిస్ట్రిక్టెడ్ ఏరియా హ్యావ్, అండ్ if you go that way, university will take action for you. That's you have to remember everyone when you use this way. ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ యూనివర్సిటీలో పశువుల కోసం మేత కోసుకొని ఇక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్ళడానికి అంటే అవుట్ సైడ్ వాళ్ళు, విలేజ్ వాళ్ళు వచ్చి రోజు ఇక్కడ గడ్డి కోసుకొని వెళ్తారన్నమాట. ఒకసారి మనము ఇక్కడ చూస్తున్నట్లయితే బోర్డు కూడా ఉంది. ఆ బోర్డు కూడా మీకు చూపిస్తాను. ఇవే మ్యాక్సిమంగా 2 kilometers ఉండొచ్చు, మేబీ ఎక్కువనే ఉండొచ్చు మ్యాక్సిమం. ఇక్కడ చూస్తున్నట్లయితే అంటే ఇది వే, మనము ఇది గేట్ నెంబర్ 3 వెళ్ళడానికి, అవుట్ సైడ్ వెళ్ళడానికి. ఇక్కడ చూస్తున్నట్లయితే క్రికెట్ గ్రౌండ్ ఈ వేలో ఉంది, దిస్ సైడ్. అండ్ క్వార్టర్స్ టైప్ బి అండ్ వీసీ రెసిడెన్సీ, గెస్ట్ హౌస్, మెగామెస్ దిస్ సైడ్ ఉంది. అండ్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, సిపిడబ్ల్యూడి ఆఫీస్, స్పోర్ట్స్ గ్రౌండ్, షాపింగ్ సెంటర్, బ్యాంక్ అండ్ ఏటీఎం, పోస్ట్ ఆఫీస్, హెల్త్ సెంటర్, గర్ల్స్ హాస్టల్, స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, స్కూల్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆడిటోరియం నియర్ టు గర్ల్స్ హాస్టల్, in front of girls hostel, central library, it is also very near to auditorium, and school of social sciences, school of
కామర్స్ అండ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ లాంగ్వేజెస్. మొత్తం డైరెక్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది హాస్టల్ వే. హాస్టల్ నుంచి డిపార్ట్మెంట్కి వెళ్ళడానికి. ఒకసారి డైరెక్షన్స్ చూడండి. ఇది అవుట్ సైడ్ వెళ్ళడానికి మీరు ఈ వేని యూజ్ చేసినట్లయితే హైవేకి వెళ్తారు అండ్ కేంద్రీయ విద్యాలయానికి వెళ్తారు. ఇది డిపార్ట్మెంట్కి వెళ్ళడానికి. యాక్చువల్లీ ఇది అయితే రాంగ్ రూట్. చిన్నగా ఒక ప్యాత్వే అయితే ఉంది ఇక్కడ. దీన్ని ఎక్కువగా స్టూడెంట్స్ యూజ్ చేస్తారు. మరి వెళ్దాం. టోటల్గా ఇదండి వే. మొత్తం చుట్టుపక్కల మొత్తం గ్రాస్ ఉంది అండ్ థ్రోన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు రాళ్ళైతే పరచడం జరిగింది గ్రౌండ్ పైన, నేలపైన. డిపార్ట్మెంట్స్ అయితే అక్కడ ఉన్నాయి. మ్యాక్సిమంగా అన్ని డిపార్ట్మెంట్స్ బాగున్నాయి. కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. ఎవరైనా రావాలా అంటే ఎవరైనా చూజ్ చేసుకోవాలనుకుంటే యూనివర్సిటీని చూజ్ చేసుకోవచ్చు. యూనివర్సిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. పెద్ద గ్రౌండ్ అండ్ బ్యాడ్మింటన్, క్రికెట్ గ్రౌండ్, ఫుట్బాల్ కోర్ట్ అండ్ బాస్కెట్బాల్, ఇండోర్ అండ్ అవుట్డోర్ మెనీ గేమ్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ క్యాంపస్ అండ్ ఐ కెన్ షో మెనీ థింగ్స్. ఈ వేళ వస్తుంటే ఇక్కడ ఒక పిల్లలకు ఆడుకోవడానికి చిన్నగా పెట్టడం జరిగింది. ఇక్కడ ఒకటి రూమ్. ఇదొక వే. ఇంకోటి ఇది డిపార్ట్మెంట్ ఏదో నాకు తెలీదు. ఇక్కడ ఒక వే ఉంది. ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ అయితే ఉంది. ఏదో డిపార్ట్మెంట్. అటు సైడ్ ఒక వే, ఇటు సైడ్ ఒక వే. ఇలా వెళ్తే కూడా డిపార్ట్మెంట్ వచ్చేస్తుంది, యోగా డిపార్ట్మెంట్. బిల్డింగ్స్ మాత్రం చాలా పెద్దగా ఉన్నాయండి. చాలా పెద్దగా ఉన్నాయి. చూస్తేనే తెలిసిపోతుంది. ఈ డిపార్ట్మెంట్ ఏదనేది కన్ఫ్యూజన్గా ఉంది. ఎందుకంటే బయట కూడా బోర్డు పెట్టలేదు. చూస్తున్నాను, బోర్డు అయితే లేదు. ఓకే, ఎనీవే ఐ డోంట్ నో విచ్ బిల్డింగ్ విచ్ డిపార్ట్మెంట్, బట్ ఐ క్యాప్చర్డ్. ఓకే, ఫ్రంట్ సైడ్ ఇంకో బిల్డింగ్ ఉంది. ఇక్కడ పార్కింగ్ కోసం అని 2 షెడ్స్ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడనే కాదు, చాలా ఉన్నాయి. అటు సైడ్ కూడా షెడ్స్ ఉన్నాయి. ఇది పార్కింగ్ కోసం. ఇది ఒక వే. యాక్చువల్లీ ఆ ప్యాత్వే లేకపోతే ఈ వేకి వచ్చి మనం డిపార్ట్మెంట్స్కి వెళ్ళాలి. ఇదండి, ఇది ఒక డిపార్ట్మెంట్. ఇక్కడ ఉన్నటువంటిది స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటేషనల్ సైన్సెస్. ఇది ఈ బిల్డింగ్. ఆ బిల్డింగ్ ఏదనేది తెలియడం లేదు. ఈ బిల్డింగ్ అయితే స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటేషనల్ సైన్సెస్. ఇది చూడండి, యూ కెన్ వాచ్ ఇట్. ఇంకా నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. అండ్ మ్యాథమెటిక్స్ బిల్డింగ్ వెరీ నియర్. ఇది మ్యాథమెటిక్స్ బిల్డింగ్ అయితే ఇటువైపు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఉంది.
అటువైపు మేబీ ఇంటిగ్రేటెడ్ వాళ్ళు అయి ఉండొచ్చు, అవి కూడా చూపిస్తాను. ఇక్కడ ఒక షెడ్ ఉంది అండ్ ఫ్లాగ్ సర్కిల్ షెడ్, ఇక్కడ ఒక షెడ్. ఇది టోటల్గా మనం అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ వెళ్ళేటప్పుడు ఇది ఒక వే. ఇది మ్యాథమెటిక్స్ బిల్డింగ్. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఫ్లాగ్ సర్కిల్. వితిన్ మినిట్స్లో మనము అడ్మినిస్ట్రేషన్ బ్లాక్కు రీచ్ అవుతాం. రాజస్థానీ వాళ్ళైతే పశువుల కోసం గడ్డినైతే కట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇదండి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. టోటల్గా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. ఇంకోటి ఏంటంటే నాకు నచ్చింది ఇక్కడ వినాయక స్టాచ్యూ. అడ్మినిస్ట్రేషన్కి ఫ్రంట్ సైడ్గా వినాయక స్టాచ్యూ ఉంది. ఇట్స్ ఐ లైక్ దిస్ వన్ ఓన్లీ హియర్. అండ్ చాలా బాగుందండి చూస్తున్నట్లయితే. ఇది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. అండ్ ఐ కమ్ వీక్లీ 2 or 3 times here and I take place here. Today also I have to visit. ఇదండి ఫ్లాగ్ సర్కిల్. ఫ్లాగ్ సర్కిల్ ఫ్లాగ్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఫ్రంట్ వైపుగా ఉంది. అయితే వినాయక స్టాచ్యూని అయితే విజిట్ చేద్దాం. ఇది టోటల్గా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ సరౌండింగ్స్. బ్యాక్ సైడ్ వ్యూ. ఇంకక్కడ అటువైపు కనిపిస్తున్నటువంటిది వీసీ ఛాన్సలర్ బిల్డింగ్. ఇదండి. హాయ్ అండి. టుడే I have to capture some videos in the campus and many members asking that please try to capture every department, buildings and university surroundings. Many members, our subscribers asking that please try to make video and upload that. Okay, definitely I will and upload చేస్తాను. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి వ్యూ. ఫ్రంట్ సైడ్ వినాయక విగ్రహం ఉంటుంది, స్టాచ్యూ ఉంటుంది. ఇది మాత్రం చాలా ఆసమ్, అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ వ్యూ, సరౌండింగ్స్, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ చుట్టుపక్కల. ఇంకోటి ఏంటంటే యూనివర్సిటీ మాత్రం చాలా పెద్ద ఉంది, ఎక్సలెంట్గా ఉంది. రావాలనుకుంటే తప్పకుండా రండి. ఇంకా కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. ఎక్కువగా ప్రిఫరెన్స్ సియు రాజుకే ఇవ్వండి, ఎందుకంటే చాలా పెద్ద క్యాంపస్, మెగా మెస్ ఉంది, డిపార్ట్మెంట్స్ ఆల్సో వెరీ నైస్ ఇయర్. ఓకే, మరి లెట్స్ స్టార్ట్. ఇది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ చుట్టుపక్కల ఉన్నటువంటివి. ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా వీడియో తీసి మన ఛానల్లో పెడదాం. ఓకే, మరి నెక్స్ట్ మనం వెళ్ళేది ఫ్లాగ్ సర్కిల్. I am going to visit Flag Circle now. Means very near. Okay. ఇదండి ఫ్లాగ్ సర్కిల్ టోటల్గా.
ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఫ్రంట్ సైడ్, ఫ్లాగ్ సర్కిల్ వ్యూ. ఇక్కడ ఉంది కదా, ఈ వే యూజ్ చేసుకున్నట్లయితే మనకు వైస్ ఛాన్సలర్ బిల్డింగ్ వస్తుంది. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. ఇటు సైడ్ వెళ్తే ఇక్కడ రిస్ట్రిక్టెడ్ ఏరియా, అంటే అటువైపు వెళ్ళొద్దు అనమాట. ఇది వీ కెన్ యూజ్ దిస్ వే. అండ్ ఈ వే అనేది గేట్ నెంబర్ 3కి వెళ్తుంది. ఇక్కడ ఉన్నటువంటిది గేట్ నెంబర్ 2, అంటే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటిది గేట్ నెంబర్ 2 ఇదండి. ఓకే, నెక్స్ట్ వైస్ ఛాన్సలర్ బిల్డింగ్ విజిట్ చేద్దాం. టోటల్గా వ్యూ ఇది, సరౌండింగ్స్, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ సరౌండింగ్స్. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఏ బిల్డింగ్ అనేది ఎం ఫార్మసీ వాళ్ళ బిల్డింగ్ అని అనుకుంటున్నాను. వీ హ్యావ్ టు విజిట్ లేటర్. ఇదండి టోటల్గా క్యాంపస్ వ్యూ.